చూస్తా ఉంటే నేను ఇంకా ఏమో చెప్తారని అనుకున్నా. ప్రతిపక్షాలు ఇంతవరకు నిరాహార దీక్షలు బొమ్మాలు దీక్షలు అన్ని చేస్తే మరి ఆఫీసర్స్ తో చర్చిస్తానని చెప్తున్న ముఖ్యమంత్రి గారు ఇంకా ఏమో చెప్తారని నేను అనుకున్నా. కానీ ఇప్పుడు చూస్తా ఉంటే మరి ఆయన చెప్పిందైతే చాలా హర్షించదగ్గ విషయం కాకుండా ఉంది. ఈ రోజు చెప్తా ఉన్నారు ఆయన, ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు 6,300 కోట్లు అని ఈఆర్సీలో నేనెక్కడ చెప్పానని చెప్పడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో 6,300 కోట్లని చెప్పడం జరిగింది. మరి 6,300 కోట్లలో ఇప్పుడు 800 కోట్లు మాత్రమే ఈరోజు తగ్గిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ 800 కోట్లు ఎవరికి ఇస్తున్నారు? భిక్షం పడేసినట్టుగా ఇస్తున్నారు అని ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ చూస్తే మరి గృహ వినియోగదారులకు 150-200 యూనిట్ల లోపల ఉండే వారికి మాత్రమే అని చెప్పడం జరుగుతోంది. వాళ్ళు మిగతా వాళ్ళంతా క్యాపిటలిస్టులుగా ఆయన దృష్టికి కనబడుతూ ఉన్నారు. ఇవాళ చిన్న కుటీర పరిశ్రమల్లో చేసుకునే వాళ్ళందరూ క్యాపిటలిస్టుగా కనిపిస్తున్నారు వీళ్ళు. మరి ఈరోజు వ్యవసాయం గురించి, రైతుల గురించి ఒక మాట కూడా చెప్పలేదు. 7 గంటలు ఉచిత విద్యుత్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ పెడితే మరి ఈరోజు ఉచిత విద్యుత్ ఉపయోగపడిన పరిస్థితిలో ఉంది. ఈరోజు పల్లెల్లో 2-3 గంటలు కూడా కరెంటు లేని పరిస్థితి ఉంటుంది. ఇవాళ వాళ్ళ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు ఆయన. మరి అదేవిధంగా పరిశ్రమలు, చిన్న పరిశ్రమల గురించి, మరి పరిశ్రమలను మూతబడి కార్మికులు రోడ్డున పడ్డారు, వాళ్ళ గురించి కానీ ఒక మాట ఆయన చెప్పలేదు. ఇవాళ వీలర్స్ గురించి కూడా ఒక మాట చెప్పలేదు. మరి కరెంట్ అనేది అందరికీ ఉపయోగపడేది. మరి వీటన్నిటి గురించి కూడా ఏం సమాధానం చెప్తారని ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతా ఉన్నాం. ఇవాళ 830 కోట్లు అంటే గత సంవత్సరం కంటే కేవలం 200 కోట్లు మాత్రమే ఇప్పుడు తగ్గించినట్టుగా కనిపిస్తా ఉంది వాళ్ళు చూస్తూ ఉంటే. మరి ఏదేమైనా కూడా మేము ఏదైతే ప్రతిపాదించామో, దేనికోసమైతే మేమందరం ఈరోజు నిరాహార దీక్ష చేస్తా ఉన్నామో అది తగ్గించాలని మా డిమాండ్ ఇప్పటికి కూడా. మరి మా పోరాటం కొనసాగుతుందని చెప్పడం జరుగుతూ ఉంది. మేము వైఎస్ఆర్సీపీ ఏదైతే కాలిచ్చిందో రేపటి నుంచి మరి ప్రజా బ్యాలెట్ పెట్టడం జరిగింది. దాంట్లో ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పి నేను ఈరోజు మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 9వ తారీఖు బంద్కు కూడా పిలిపించి ఉంటున్నాం. మరి ఆ పిలుపు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసింది 10 సంవత్సరాలు అవుతుంది. 9వ తారీఖు మరి ఆ రోజు అందరూ కూడా మరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు తలాభిషేకం చేసి పాదయాత్ర సింబాలిక్ గా ప్రతి ఒక్కరు కూడా 1-2 కిలోమీటర్లు నడిచి ఆ రోజు బంద్ పాటించాల్సిందిగా అందరికీ కూడా పేరుంటున్న మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తామని. నిరాహార దీక్ష అయితే కొనసాగుతుంది. ఆయన కూడా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరుగుతుంది. సరే,